హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. మరి ఎప్పుడు ఒకేలా కాకుండా పన్నీర్తో కూడా ఈ స్పెషల్ రెసిపీస్ అనేది చేసుకోవచ్చు. మరి పన్నీర్ పకోడీ చేసుకుందామండి. అయితే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిలో నేను ఇక్కడ చూపిస్తున్న కప్పు ప్రకారం ఒక 2.5 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం మన సోడా గుండను కూడా వేసుకున్నానండి. అది వేసుకోవడం వల్ల మనకు పొంగుతాయి కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం గరం మసాలా వేసాను. దాని మీద మనం వామ్ అనేది వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. ప్రతిదీ మనం తిన్న ప్రతిసారి కూడా మన పంటికి వాము తగులుతుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాంతోపాటు కొంచెం పసుపు, అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను. ఈ రెండు కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. తర్వాత బియ్యం పిండి కూడా 1 స్పూన్ వేసాను. ఎందుకు అని అంటే కనుక మనకి క్రిస్పీగా రావడం కోసం. ఇదంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని, అలాగే మనం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మనకి ఇది థిక్నెస్ చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా పకోడా అనేది వస్తుంది. అలాగే నేను పన్నీర్ అనేది 1/2 kg వరకు తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే మన శనగపిండి పేస్ట్లో మనం పన్నీర్ ముక్కలను అనేవి వేసుకొని అది బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది అనేది దీనికి కోట్ అవ్వాలి కాబట్టి ఈ పిండి అంతా కూడా దీనికి కోట్ అయిన తర్వాత ఈలోగా మన యొక్క ఆయిల్ అనేది బాయిల్ అయిపోయిందండి. దీంట్లో మనం ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. పకోడా అనేది వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇంకోటి ఏంటి అంటే కనుక మనకు ఆయిల్ కనుక ఆయిల్ బాయిల్ అవ్వకపోతే కనుక ఈ ఒక పన్నీర్ పకోడీ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. కాబట్టి ఆయిల్ బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. వేడయిన తర్వాత మాత్రమే మనం వీటిని పకోడా అనేది వేసుకోవాలి. ఇది చాలా తొందరగానే అయిపోతుందండి. ఇవ్వండి చూడండి, మనకి చాలా స్పీడ్గా అయిపోతుంది. అంతేకాకుండా ఎంతో ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే ఇది నాకు ఇప్పటి వరకు చూపించిన పన్నీర్ అయితే నాకు 3 టైమ్స్కి వచ్చిందండి. 3 వాయిల్ అయితే వేసాను. 3 వాయిల్ తర్వాత నాకు కంప్లీట్ అయిపోయిందండి. కానీ చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ప్రతిరోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. చూస్తున్నారుగా, పన్నీర్ పకోడీ అయితే చాలా బాగా ఫ్రై అవుతుంది. అయితే పన్నీర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక పన్నీర్లో ఎక్కువ శాతం కాల్షియం, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మన డైట్లో కూడా చేర్చుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో కొవ్వు శాతాన్ని తగ్గించే గుణం అనేది ఈ పన్నీర్కి ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి మనలో ఉన్న పళ్ళుని, ఎముకల్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. నోటికి కూడా రుచికరంగా అనిపిస్తుంది కదండి. ఎన్ని మరి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని మనం ఎందుకు వదులుకోవాలి, మనం యూస్ చేసుకోవాలి. అంతేకాకుండా బెస్ట్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ను కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుందండి. సో మీ ఇంట్లో కూడా ఇది ప్రిపేర్ చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.